నిన్న ఏం జరిగిందో చూసేద్దాం. గత ఎపిసోడ్‌లో రామ్మూర్తి గారు తమ కుటుంబాన్ని మళ్ళీ ఒక్కటి చేసిన తర్వాత అందరి జీవితాల్లో సంతోషం తిరిగొచ్చినట్టే అనిపించింది. అదే సమయంలో దీక్ష తన మనసులో పగను దాచుకొని అమాయకంగా వాళ్ళ ఇంటికి వచ్చింది. అందరి నమ్మకాన్ని గెలుచుకుంది. అరుణ్ దగ్గర ఉద్యోగం కూడా అడిగింది. మాధవి కూడా తన భర్తపై ఉన్న నమ్మకంతో వెంటనే ఉద్యోగం ఇవ్వడానికి ఒప్పుకుంటుంది. కానీ దీక్షకు కావాల్సింది ఉద్యోగం కాదు. ఆ ఉద్యోగం ద్వారా అరుణ్, మాధవి జీవితాల్లోకి మళ్ళీ అడుగుపెట్టే అవకాశం. అదే అవకాశం ఇప్పుడు ఆమె చేతికి వచ్చింది. మరి ఆ అవకాశం వారి జీవితాలను ఎలా మార్చబోతుంది? పదండి ఈరోజు ఎపిసోడ్‌లో అది ఎలా జరుగుతుందో చూసేద్దాం, వచ్చేయండి. ఆ రాత్రి సుజాత గారి ఇంట్లో రామ్మూర్తి గారిని వదిలి కొద్దిసేపు ఆయనతో మాట్లాడిన తర్వాత మాధవి, అరుణ్ ఇద్దరు ఇంటికి బయలుదేరడానికి సిద్ధమవుతారు. రామ్మూర్తి గారిని చూసి, నాన్న, నేను ఉదయాన్నే వచ్చేస్తాను, మీరు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకండి అని మెల్లగా చెప్తుంది మాధవి. రామ్మూర్తి గారు ప్రేమగా ఆమె తల నిమిరి, అమ్మా, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత నా చెల్లెలు నా పక్కన ఉంది, నా కూతురు నవ్వుతూ ఉంది, నాకు ఇంకేం కావాలి అని అన్నారు. ఆ మాటలు విన్న మాధవి కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. అరుణ్ కూడా రామ్మూర్తి గారి భుజం మీద చెయ్యి వేసి, మావయ్య గారు, ఇక మీరు ఒక్కటి పని చేయాలి, బాగా తిని ప్రశాంతంగా నిద్రపోవాలి, మిగతాదంతా మేం చూసుకుంటాం అని అన్నాడు అరుణ్. ఆ మాటకి సుజాత గారు నవ్వుతూ, అయ్యో కొడుకు గారు, మీరు కూడా ఏ బెంగ పెట్టుకోకండి, ఇన్ని సంవత్సరాల తర్వాత మా అన్నయ్య దొరికాడు, ఇక నా కళ్ళల్లో పెట్టి నా అన్నయ్యను చూసుకుంటాను అని అన్నారు. ఆ మాటలు విన్న అరుణ్, మాధవి ఇద్దరు ఆనందంగా నవ్వారు. సరే అత్తయ్య, ఇంకా మేము బయలుదేరుతాము అంటూ కార్ దగ్గరికి వచ్చి కార్ స్టార్ట్ చేస్తాడు అరుణ్. మాధవి కూడా వచ్చి తన పక్కన కూర్చుంటుంది. తనకి సంతోషంగా బాయ్ చెప్పి లోపలికి వస్తారు సుజాత ఇంకా సూర్య. లోపలికి వచ్చాడే కానీ సూర్య మొహంలో చిరునవ్వు లేదు. తెలియని బాధ గుండెల్లో అలాగే ఉంది. కారులో వస్తున్నంతసేపు మాధవి ముఖంలో ఒక ప్రశాంతమైన నవ్వు కనిపిస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా తన తండ్రి కళ్ళల్లో చూసిన బాధకు బదులుగా ఈరోజు కనిపించిన ఆనందం ఆమె మనసుకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇంటికి చేరుకున్నాక మాధురి, రాజేంద్ర గారు ఇద్దరు హాల్లో కూర్చొని వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంట్లోకి రావడం చూసి, నాన్నగారు ఎలా ఉన్నారమ్మా అని ఆత్రంగా అడిగింది మాధురి గారు. ఇప్పుడు బాగానే ఉన్నారు అత్తయ్య గారు, చాలా రోజుల తర్వాత నాకు ప్రశాంతంగా కనిపించారు అని నవ్వుతూ చెప్తుంది మాధవి. అదే చాలమ్మా, ఇక మిగతాదంతా ఆ దేవుడి దయ అని రాజేంద్ర గారు కూడా అంటారు. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత, సరే అమ్మా, మీరు ఇద్దరు కూడా బాగా అలసిపోయి ఉంటారు, వెళ్ళండి, వెళ్ళి కొంచెం సేపు పడుకోండి అని మాధురి గారు చెప్పటంతో, సరే అమ్మా అని చెప్పి అరుణ్, మాధవి వాళ్ళ గదుల్లోకి వెళ్ళిపోతారు. గదిలోకి వచ్చిన మాధవి, అరుణ్ గారు, నేను కాస్త ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. కానీ బెడ్ మీద కూర్చున్న అరుణ్ మాత్రం మౌనంగా ఉండిపోయాడు. గదిలో ఉన్న నిశ్శబ్దం ఆ రాత్రి తనకు గుర్తురాని ఎన్నో జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. అనుకోకుండా అతని మనసులో సూర్య గుర్తొస్తాడు. ఆ రోజు సూర్య తన ఇంటికి వెళ్ళిపోయిన రోజు అతని ముఖంలో కనిపించిన బాధ ఎందుకో అర్థం కాక తన వెనకాలే వెళ్ళిన క్షణం తలుపు పూర్తిగా మూసిలేకపోవడంతో బయటే ఆగిపోయాడు. లోపల సుజాత గారి ఒడిలో తలపెట్టుకొని చిన్న పిల్లాడ్లా ఏడుస్తున్న సూర్య, అమ్మా, నేను తెలియక ప్రేమించానమ్మా, అరుణ్ నా ప్రాణ స్నేహితుడు, వాడికి ద్రోహం చేయాలని కాదమ్మా, కానీ నా మనసు ఆమెని ఇష్టపడుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి వాడి భార్య అని తెలిసాక
గుండె పగిలిపోతుందమ్మా. నాకు చాలా బాధగా ఉందమ్మా. కానీ నేను వాళ్ళిద్దరి మధ్య ఎప్పటికీ నిలబడను. అరుణ్ నవ్వుపోయే పని నేను ఎప్పటికీ చెయ్యను. చెయ్యలేను కూడా అమ్మా అంటూ గుండెలు పగిలేలా ఏడుస్తున్నాడు. ఆ మాటలు విన్న అరుణ్ ఆ క్షణంలో తన కళ్ళలో కూడా నీళ్లు తిరగడం మొదలయ్యాయి. తన స్నేహితుడు ప్రేమలో ఓడిపోయాడని కాదు, తన ప్రేమను త్యాగం చేసి స్నేహాన్ని కాపాడుకోవడానికి బాధపడుతున్నాడని అర్థమైంది అరుణ్కి. కొడుకు బాధను చూస్తున్న ఆ తల్లి హృదయం తట్టుకోలేకపోతుంది. నాన్న, ప్రేమించడం తప్పు కాదు, కానీ నిజం తెలిసిన తర్వాత కూడా నీ మనసు ఎంచుకున్న దారి చూసావా, అది చాలా గొప్పది. దేవుడు నీ మంచితనానికి ఒకరోజు తప్పకుండా న్యాయం చేస్తాడు అని కన్నీళ్లు తుడుచుకుంటూ సుజాత గారు చెప్పటం వినిపించింది. బయట నిలబడి ఉన్న అరుణ్ కళ్ళల్లో కూడా కన్నీళ్లు తిరుగుతున్నాయి. ఆ క్షణంలో నా భార్యను ప్రేమించాడు అనే కోపం అతని మనసులో రాలేదు. నా స్నేహం కోసం తన ప్రేమని త్యాగం చేస్తున్నాడు అనే గౌరవం మాత్రమే కలిగింది అరుణ్కి సూర్య మీద. లోపలికి వెళ్ళి అతన్ని ఓదార్చాలని అనిపించింది. గట్టిగా కౌగిలించుకొని ఒరే పిచ్చోడా అని చెప్పాలని అనిపించింది. కానీ ఆ రాత్రి సూర్య తన బాధతో ఒంటరిగా పోరాడాలని నిర్ణయించుకున్నాడని అర్థం చేసుకున్న అరుణ్ నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెనక్కి తిరిగి వచ్చేశాడు. ఆ రోజు నుంచి సూర్య మీద ఉన్న స్నేహం మరింత బలపడింది. అతనికి సూర్య అంటే కేవలం స్నేహితుడు మాత్రమే కాదు, తన ఆనందం కోసం తన హృదయాన్ని త్యాగం చేసిన మనిషిలా చూడటం మొదలుపెట్టాడు. అలాంటి మనిషి జీవితంలో ఎప్పటికీ బాధ ఉండకూడదని మనస్ఫూర్తిగా కోరుకునే స్థాయికి చేరుకున్నాడు. ఏవండి అనే మాధవి స్వరంతో అరుణ్ ఒక్కసారిగా ఆలోచన నుంచి బయటపడతాడు. తడి జుట్టుతో ముఖంలో చిన్న నవ్వుతో తన ముందుకు వచ్చిన మాధవిని చూసి అతను మెల్లగా నవ్వుతాడు. కానీ ఆ నవ్వు వెనకాల తన హృదయంలో దాచుకున్న ఒక స్నేహితుడి త్యాగం అనే నిజం ఇప్పటికీ నిశ్శబ్దంగానే ఉండిపోయింది. ఆ నవ్వు వెనకాల దాచుకున్న ఆలోచనల నుంచి బయటకు రానివ్వకుండా తనలో తానే మౌనంగా దాచుకున్నాడు అరుణ్. మాధవి తన ముందుకు వచ్చి మంచం మీద అతని పక్కనే కూర్చుంది. ఆ తడి జుట్టు నుంచి జారిపడుతున్న నీటి బిందువులు ఆమె బుగ్గలపై పడుతుండగా ఆ ప్రశాంతమైన ముఖాన్ని చూస్తూ కొన్ని క్షణాలు అలానే ఉండిపోతాడు అరుణ్. ఎన్ని రోజులుగా తాను చూసిన కన్నీళ్లు, ఆందోళనలు, ఆస్పత్రి గదులు, బాధలు, అపార్థాలు అన్నీ ఒక్కసారిగా చాలా దూరంగా వెళ్ళిపోయినట్టుగా అనిపించింది అరుణ్కి. మాధవి అతని ముఖం వైపు ఒకసారి జాగ్రత్తగా చూసింది. భార్యగా తన భర్త కళ్ళల్లో కనిపించే చిన్న మార్పును కూడా గుర్తించే అలవాటు ఆమెకుంది. ఏదో ఆలోచనల్లో మునిగిపోయి ఉన్నాడని అర్థమైంది. ఏమైందండి, చాలా సైలెంట్గా ఉన్నారు, నాన్న గురించి ఆలోచిస్తున్నారా అని మెల్లగా అడిగింది. అరుణ్ చిన్నగా నవ్వాడు. కాదు మధు, ఏమీ లేదు, ఇలా కాస్త పాత విషయాలు గుర్తొచ్చాయంతే అని చెప్పాడు. పాత విషయాలా? మంచివే కదా అని అమాయకంగా అడిగింది మాధవి. చెడ్డవైనా ఇప్పుడు మంచి జ్ఞాపకాలుగానే అనిపిస్తున్నాయి అని చెప్పి ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుంటాడు అరుణ్. మాధవి చిన్నగా నవ్వింది. అరుణ్ గారు, మీకు తెలుసా, ఈరోజు నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి నాన్న ముఖంలో ఇలాంటి ఆనందం నేను చాలా అరుదుగా చూశాను. అత్తయ్య లేనప్పటి నుంచి ఆయన లోపల ఎంత బాధపడుతున్నారో, ఎంత బాధ అనుభవిస్తున్నారో నాకు మాత్రమే తెలుసు. ఎన్నిసార్లు రాత్రిలు నిద్రలో లేచి ఆయన గది దగ్గరకు వెళ్ళి చూసేదాన్ని. ఫోటో ముందు కూర్చొని మౌనంగా ఉండేవారు. అడిగితే నవ్వేవారు. కానీ ఆ నవ్వు వెనకాల ఎంత బాధ ఉండేదో ఇప్పుడు అర్థమవుతుంది. ఈరోజు మాత్రం చాలా సంవత్సరాల తర్వాత ఆయన మనస్ఫూర్తిగా నవ్వారండి అని చెప్పేసరికి ఆమె కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి.
అరుణ్ మెల్లగా ఆమె కన్నీళ్లు తుడిచాడు. ఇక ఆ కన్నీళ్లు అవసరం లేదు మధు. చాలా బాధలు చూసాం. ఇప్పుడు సంతోషంగా ఉండాల్సిన సమయం వచ్చింది అని అన్నాడు అరుణ్. మాధవి అతని భుజంపై తల ఆనించి కళ్ళను మూసుకుంది. కొన్నిసార్లు భయంగా కూడా ఉంటుందండి అని మెల్లగా చెప్పింది. భయమా? ఎందుకు? ఇంత ఆనందం మనకి ఎక్కువైపోయిందేమో అని దేవుడు మళ్ళీ ఏదైనా పరీక్ష పెడతాడేమో అని అని అన్నది. అరుణ్ చిరునవ్వు నవ్వుతాడు. పిచ్చి పిల్ల, జీవితంలో కష్టాలొచ్చినా ఇప్పుడు మనం ఒంటరి వాళ్ళం కాదు. నాన్న ఉన్నారు, అమ్మా నాన్న ఉన్నారు, మన వాళ్ళందరూ మనతో పాటే ఉన్నారు. నీ నవ్వుపోయే పని నేను ఎప్పటికీ జరగనివ్వను అని చెప్పి ఆమె నుదుటిపై చిన్న ముద్దు పెట్టుకుంటాడు. మాధవి చిన్నపిల్లలా నవ్వేసింది. అంతలో మరో ఇంట్లో గదిలో ఒంటరిగా కూర్చున్న దీక్ష ముందు టేబుల్ మీద ఒక ఫైల్ తెరిచి ఉంది. ఆ ఫైల్ మీద పెద్ద పెద్ద అక్షరాలతో ఏఆర్ గ్రూప్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంప్లాయ్ జాయినింగ్ డాక్యుమెంట్స్ అని కనిపిస్తోంది. ఆ ఫైల్ని మెల్లగా తడుముతూ కిటికీ బయట కనిపిస్తున్న చంద్రుణ్ణి చూస్తూ చిన్నగా నవ్వుకుంది. మాధవి, నీ భర్త ఇచ్చిన ఈ ఉద్యోగం నీ జీవితంలో ఎంత పెద్ద తుఫాన్ తీసుకురాబోతుందో నీకు ఇంకా తెలీదు. నీ భర్త మీద నీకున్న నమ్మకం, అదే నాకు కావాలి. ఎందుకంటే బలమైన గోడలను బయట నుంచి కూల్చడం కష్టం. లోపల నుంచి చిన్న పగుళ్ళు తెస్తే చాలు, అవి వాటంతటా అవే కూలిపోవడానికి సిద్ధంగా ఉండి నిదానంగా కూలిపోతాయి అని తనలో తానే అనుకొని నవ్వుకుంటుంది. కానీ ఆమెకు తెలియని విషయం ఒక్కటే, తను అడుగు పెట్టే ఆఫీస్లో అరుణ్ మాత్రమే ఉండడు, తన విధి కూడా ఉంటుంది. మరియు దూరం నుంచి ఆమె ప్రతి అడుగును గమనించే ఒక జత కళ్ళు కూడా ఉంటాయి. మరి ఆ కళ్ళు ఇప్పటికే ఆమె నవ్వు వెనకాల దాగి ఉన్న చీకటిని గుర్తించడం మొదలుపెట్టాయి. అవి ఎవరివై ఉంటాయి? ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో ముగుస్తుంది. కానీ కథ మాత్రం ఇప్పుడు మరింత ఆసక్తికరమైన మలుపు తిరగబోతుంది. అరుణ్ మనసులో సూర్య చేసిన త్యాగం మీద ఉన్న గౌరవం ఇంకా అలాగే ఉంది. మాధవి మాత్రం తన భర్తపై సంపూర్ణ నమ్మకంతో ప్రశాంతంగా నిద్రపోతుంది. కానీ ఇదే సమయంలో దీక్ష చేతిలో ఉన్న ఏఆర్ గ్రూప్స్ జాయినింగ్ ఫైల్ ఒక సాధారణ ఫైల్ అయితే కాదు. అది ఈ కుటుంబం జీవితాల్లోకి నెమ్మదిగా అడుగు పెడుతున్న తుఫానుకు మొదటి సంకేతంలా నిలుస్తుంది. కానీ దీక్షకు తెలియని ఒక విషయం ఉంది. ఆమె వేసే ప్రతి అడుగును, ఆమె యొక్క ప్రతి నవ్వును, ఆమె ప్రతి కదలికను ఎవరో ఒకరు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరు? దీక్ష ప్లాన్ను ముందుగానే కనిపెడతారా, లేక దీక్ష తన ఆటలో మరో అడుగు ముందుకు వేస్తుందా? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీకు ఏమనిపించింది? దీక్షను ముందుగా కనిపెట్టేది ఎవరు అని మీరనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో మాకు తెలియచేయండి. అలాగే ఈ ఎపిసోడ్కు మీరు 10లో ఎంత రేటింగ్ ఇస్తారో కూడా మాకు చెప్పండి. వీడియోను మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ను ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ ప్రేమ, మీ సపోర్ట్ వల్లే మౌన హృదయం ఇంకా బలంగా ముందుకు సాగుతుంది. మళ్ళీ మరో ఎమోషనల్ ట్విస్టులతో నిండిన ఎపిసోడ్లో తప్పకుండా కలుద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉండబోతుంది. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. బై, టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్.